నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో డోన్ నియోజకవర్గంలోని మండలాల పట్టణ క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోట్లను బూత్ ఇన్ఛార్జీలు సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నా ఊపిరి ఉన్నంత వరకు నేను డోన్ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని, ఇకపై వారానికి 2 గ్రామాలను సందర్శిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటారని, ప్రతి గ్రామంలో కార్యకర్తల పార్టీని బలపరిచే దిశగా కృషి చేయాలన్నారు. వర్గాలు లేకుండా అందరూ కలిసి పని చేయాలి. పార్టీ కోసం శ్రమించే ప్రతి కార్యకర్త మన కుటుంబ సభ్యుడే అన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ ప్రజల మనసులో స్థానం సంపాదించుకున్న పార్టీ అని, మన మహానేత నందమూరి తారక రామారావు చూపిన ప్రజాహితం, నిస్వార్థత మనకు స్ఫూర్తి అని అన్నారు. మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు చూపిన దూరదృష్టి, క్రమశిక్షణ ప్రతి కార్యకర్తకు మార్గదర్శిని. ప్రతి బూత్ ఒక కోటలా ఉండాలి. సేవ, సమర్పణ, శ్రమ ఇవే మన పార్టీ విజయ రహస్యాలు అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలతో అనుబంధం పెంచుకొని వారి సమస్యలు పరిష్కరించడంలో ముందుండాలని బూత్ ఇన్ఛార్జ్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డోన్ టీడీపీ మండల అధ్యక్షుడు బొమ్మిరెడ్డి దశరథరామిరెడ్డి, పట్టణ టీడీపీ అధ్యక్షుడు టిఈ రాఘవేంద్ర గౌడ్, ప్యాపిలి మండల అధ్యక్షుడు మెట్టుపల్లి సుదర్శన్, వాల్మీకి రాష్ట్ర ఫెడరేషన్ డైరెక్టర్ వలసల రామకృష్ణ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ టిఈ కేసన్న గౌడ్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోట్రికే ఫణిరాజ్, ఇతర టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆశయాలకు, పవిత్ర లక్ష్యాలకు ఎన్నుకోబడ్డ ప్రెసిడెంట్స్ అందరికీ నా ఉదయపు నమస్కారం తెలియజేస్తున్నాను. ఇప్పుడు నాగరమోహన్ వ్యక్తి చాలా మాట్లాడారు, సబ్జెక్ట్ మిగిలిన అంత వాళ్ళే మాట్లాడారు. కాబట్టి అనుకోగా ఈ బాధ్యత అందరి మీద ఉంది. తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త గుర్తిస్తుంది. దానికి ఎప్పుడు అనుమానం లేదు. అనుమానం ఉంటే తీసుకెళ్ళి తప్పకుండా పార్టీ గుర్తించి కుల భద్రత లేకుండా అందరినీ గుర్తించాలని మీకు వాళ్ళు చేస్తారు. మనకు కావాల్సింది పార్టీ మళ్ళీ ముందు ముందు గెలగాలి. దానికి కారణం మీరే. పార్టీ బలపడాలంటే కార్యకర్తలు ఆధారపడదు. గ్రామాలకు వెళ్ళాలి. గ్రామాల్లో మన పార్టీ చేసే చెప్పే బాధ్యత మీకు. ఈరోజు తెలుగు పార్టీ వచ్చి సంవత్సరం అవుతుంది. ఎంతో కార్యక్రమం చేశారు. ఆర్థిక పరిస్థితి బాగాలేకుండా కానీ మాట ఇచ్చారు. ఆ మాట పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి అది ఎట్లా పెంచుకోవాలి. అందుకోసమే తల్లి కుటుంబం కూడా బయట దేశంకి వెళ్ళి మన రాష్ట్రంలో పెట్టుకోవడానికి సంగతి. ఆర్థిక పరిస్థితి బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది. అందరూ ముందు పోతుంది. అది దృష్టి పెట్టుకొని ఇద్దరు కష్టపడుతుంది కాబట్టి మన సహకారం వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు చేసే కార్యక్రమం అంతా భాగస్వాములే. పార్టీని బలం చేస్తుంటే, బలం విజయవస్తే తప్పకుండా రాష్ట్రంలో శాశ్వతంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కృషి ఏర్పడుతుంది. మీకు తెలిసిన గతంలో ఎంత ఇబ్బంది పడ్డారు. వైకాపా ప్రభుత్వం చాలా మంది కార్యకర్తల మీద తెలుగు కేసు పెట్టారు. అందుకు పెట్టలేదు. కరోనాప్పుడు కనీసంలో మేము దుర్గతో నేను కేసు మీటింగ్ పెట్టుకుంటే మా ప్రెసిడెంట్లో మమ్మల్ని కేసు పెట్టారు. మళ్ళీ కోర్టుకి వెళ్ళి కోర్టు పెట్టిస్తున్నాం. అలాగే మన ఎలక్షన్లో ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ ముందు మేము నీళ్లు బజ్జీ ఇస్తే అది కూడా బాగా కేసు పెట్టారు. అంటే మీరు నా మీద చాలా మంది కేసు పెట్టారు. స్టార్ట్ అవుతారు. అంటే కేసు పెడితే భయపడేది కాదంటే దాన్ని కూడా భయపడే కేసు పెట్టారు. నేను భయపడేది కాదు. దాని మీద ఒక కేసు లేదు. దాని మీద అంటే వీళ్ళు ప్రకాష్ రెడ్డి కేసు తెచ్చుకోవడానికే అది కేసు పెట్టారు. ఆయన దిగుడు ఎత్తడానికి గంటగా ఉంటారు. ఎవరు భయపడవస్తుంది కేసు పెట్టా మీకు గంట పెట్టారు. ధైర్యంగా ముందుకు నాకు కావాల్సింది కార్యకర్తలు బాగుంటారు. కార్యకర్తలే నా దేవుడు. కాబట్టి అటు కార్యకర్తలు మాత్రం ఎవరైనా ఇబ్బంది పెడితే మాత్రం నేను గంట కొట్టా ఎవరు భయపడలేదు. భూమి మాది బస్తాలుగా పనిచేస్తాను. మన పిల్లివారి బస్తాలు నా రేపు మా తల్లి
మళ్ళీ చెరువులు కానీ చెక్ డ్యామ్ నింపుకునే పరిస్థితి ఏర్పడుతుంది. నాకు 100 కోట్లతో మొదలు పెట్టాం. బహుశా 2 సంవత్సరాలు అయిపోతుంది. ఆ రోజు మాత్రం తప్పకుండా డ్రోన్లో ప్రతి ఇంటి డ్రోన్ కాన్ఫరెన్స్ లో ఎక్కడ నీటి పొందకుండా బోర్లు కానివ్వండి కాగిలు కానీ ఇష్టపడకుండా తప్పకుండా మంచిగా రాబోతాం. మనకు నేను సహకారం కాదు. ఎందుకో నా అదృష్టమో మీరు రాష్ట్రం వచ్చారు. రేపు 3 నేను 3 సార్లు ఎంపిక వచ్చాను. ఎంపిక ఎన్నో కార్యక్రమం చేసి అక్కడ నాకు డ్రోన్ కూడా ఒకప్పుడు ఎంపికున్నాను. ఇక్కడికి వచ్చాక నాకు కూడా డ్రోన్ చేయాలి. డ్రోన్ చాలా ఎదుగుబడి బాగుంటుంది బాధ్యత ఉద్దేశిస్తూనే వచ్చాయి కాబట్టి తప్పకుండా బాధ్యత తప్పకుండా మీకు బాధ్యత నాకుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో డ్రోన్లో శాస్త్రీయంగా తాగిలు కానీ రైతు కష్టాలు కానీ ఉద్యోగాన్ని గురించి బాధ్యత నాకు ఎక్కువ కాబట్టి తప్పకుండా తీర్చే బాధ్యత కానీ నేను నమ్మారు. నాకు ఓటించాను. తప్పకుండా ఏదైతే మాటిచ్చామో కానీ నేనంతా సహకారం కావాలి. నాకు ఏ కూడా గాడ్ నవ్వకూడదు. మన పార్టీ ఒకటే పార్టీ అంతకంటే పనిచేయాలి. నా రిక్వెస్ట్ అది ఇది రిక్వెస్ట్ అనుకోండి వాళ్ళు అనుకోండి ఏ ఊళ్ళో మాత్రం 2 గుంపులు ఒకటే గుంపు ఉండాలి ఖచ్చితంగా. చాలా ఊళ్ళో రిపోర్ట్స్ వస్తాయి. నేను సైకిల్ లేదు సంవత్సరం అయిపోయింది ఇంకా మాత్రం ఊరికి క్యాంపస్ లేదు. ప్రతి ఊళ్ళో యాక్ట్ తీసుకుంటాను. ఏ ఊళ్ళో మాత్రం ఒకటే పార్టీ తెలియజేసుకుంటున్నాను. అది కానీ నా రిక్వెస్ట్ అనుకోండి నేను ప్రతి ఊరికి వస్తాను. ఈ 3 సంవత్సరాల్లో ప్రతి ఊరికి వస్తాను. నెలకు 2 సార్లు వస్తాను. ప్రతి ఊరికి వస్తాను. లక్ష్మణ కాక పెట్టుకుంటాను. వాళ్ళతో అందరితో మాట్లాడి తప్పకుండా గ్రామస్తులు చేసుకుంటూ ముందు పోతాం. అందరూ సహకారం దీని వస్తే మనం ముందు పోతాం. కాబట్టి దయచేసి నేను మీకు హామీ ఇస్తున్నా తప్పకుండా కార్యకర్త కాపాడుతాను. నా టైంలో ఇంకా ముందు కూడా నేను మళ్ళీ పోటీ చేస్తాను. సమస్య లేదు. మళ్ళీ పోటీ చేయాలి. మనకు చేయాలి. అదే సహకారంగా రోజు చాలా మంది తయారవుతారు. పగాకి వెళ్ళిపోతారు అంటారు. పగాకి అయిపోయి సమస్య లేదు. నేను పాలనతో ఇక్కడ ఉంటాను. చాలా మంది మన మిత్రులు అనుకుంటారు ప్రకాశం వెళ్ళిపోతారే మన దూరం అనుకుంటారు. పోయి సమస్య లేదు. ఇల్లు వస్తున్నాయా రోజు ఇల్లు వస్తున్నా తప్పకుండా డోర్ ముందు మేమున్నాయా డోర్లో కాబట్టి డోర్లో మేముంటాం. అత్యంత ఆశలు దయచేసి పెట్టుకొని బాధపడి నాకు చేస్తున్నాను. నా కుటుంబం సమస్యలు మీకు అండగా ఉంటాను. మీరు ఎందుకంటే ఆర్థించారు నన్ను గెలిపించారు కాబట్టి తప్పకుండా పేరు. నమస్కారం. నా పేరు టి రాజేంద్ర గౌడ్, డోన్ పట్టణ కన్వీనర్. ఈరోజు ఈ అవకాశం కల్పించిన కోట్ల కుటుంబానికి, సూర్యప్రకాశ్ రెడ్డి అన్న గారికి, కోట్ల సుజాతమ్మ గారికి, రాజేంద్ర రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మేము పట్టణ కన్వీనర్గా ఉంటూ ప్రజల్లోని సమస్యలను కానీ కార్యకర్తల సమస్యలను కానీ పెద్దలు ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్లి వాళ్ళ సమస్యలను తీర్చే విధంగా పనిచేస్తాను. అదేవిధంగా పట్టణంలో ఉన్న ఎటువంటి మున్సిపాలిటీ సంబంధించిన ఎటువంటి సమస్యలు నా దృష్టికి వచ్చిన వెంటనే వాటిని ఇప్పటికి కూడా కొన్ని సాల్వ్ చేసినాము. భవిష్యత్తులో కూడా ఇంకా ఎలాంటి సమస్య వచ్చినా కూడా మన ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్లి అవి సాధించి తెలుసుకెళ్తాను. అలాగే ఈరోజు మన ఎమ్మెల్యే గారు చెప్పారు కర్నూలు జిల్లాలోకి మన డోన్ పట్టణాన్ని తీసుకెళ్తున్నామని. ఇది ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి నోటి నుంచి వచ్చింది. ఇది ఖచ్చితంగా తీరుతుంది. దయచేసి ప్రజలు అందరూ కూడా ఇది గుర్తించాలి. కోట్ల వారు ఏం చెబితే అదే చేస్తారు, అదే జరగబోతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇది జరిగే తీరుతుంది. అలాగే రాబోయే రోజుల్లో మున్సిపాలిటీలో జరిగే ఎలక్షన్లలో కూడా ప్రతి ఒక్క కార్యకర్తలు కానీ ప్రజలు కానీ మాకు అండదండలు అందిస్తే ఇప్పుడు ఎలాగైతే మేము సూపర్ 6 ను తీసుకొచ్చామో అలాగే రాబోయే రోజుల్లో ఎన్నో కార్యక్రమాలతో ముందుకెళ్తాము. ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో డేటా సెంటర్, గూగుల్ డేటా సెంటర్ తీసుకొని వచ్చారు. ఇది మామూలు డేటా సెంటర్, మన ఇంటర్నెట్ సెంటర్ అనుకునే విధంగా జనాలకు పోతున్నారు. కాదు, ఇది చాలా ముఖ్యమైన కంపెనీ. దీని వలన 1,80,000 మంది వరకు మనకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు ఇంటర్ ఎవరు చదువుతున్నారో, ఇంటర్మీడియట్ కానీ బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళకి రాబోయే రోజుల్లో 4 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వస్తాయి. అయితే వాళ్ళకి కావాల్సినంత ఐటీలో వాళ్ళకి కావాల్సిన ఐటీ స్కిల్స్, డేటా సెంటర్ ఆ కంపెనీలో ఉద్యోగాలు రావడానికి కావాల్సిన స్కిల్స్ ఏమున్నాయో అవి ఇప్పటి నుంచే మీరు జాగ్రత్తగా తీసుకుంటూ పోతే మీకు 4 సంవత్సరాలు ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చే అవకాశం ఉంది. దీనికి కావాల్సిన స్కిల్ సెట్ ఏముందో దానికి సంబంధించిన వివరాలు కూడా మేము ఎప్పటికప్పుడు తెలియజేస్తాము. తొందరలోనే మేము ఒక చిన్న కార్యాచరణ వేసుకుంటున్నాము. ఆ కార్యాచరణలో భాగంగా ఆ రోజు జూనియర్ కాలేజ్ పిల్లలకి, ఇంటర్మీడియట్ కాలేజ్ పిల్లలకి, అలాగే ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలందరూ పిలిపించి ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తాము. ఆ అవగాహన సదస్సులోనే పిల్లలందరికీ అంటే స్టూడెంట్స్ అందరికీ కూడా ఆ డేటా సెంటర్ లో జాబులు రావాలంటే ఎలాంటి స్కిల్స్ రావాలి అనే దానిపైన ఒక అవగాహన ఏర్పాటు చేస్తాము. ఇది మామూలు విషయం కాదు. ప్రతి ఒక్కరికి లక్షల పైన జీతాలు వచ్చే అవకాశం ఉంది.
మనం ఎలాగో చూసాము, చంద్రబాబు నాయుడు దృష్టితో ఆ రోజు హైటెక్ సిటీ నిర్మించారు. ఆ హైటెక్ సిటీ లో ఉద్యోగం వచ్చినప్పుడు నేను కూడా ఉద్యోగం చేసుకొని అక్కడ నేను లక్షల జీతాలు ఎదుర్కొని వచ్చాను. ఎందుకంటే ఆయన దూరదృష్టి అలాంటిది. 20 సంవత్సరాల కిందట ఊహించాడు ఇలాంటి పరిస్థితి వస్తుందని. నెక్స్ట్ వచ్చే 20 సంవత్సరాల గురించి ఈరోజు ఆలోచిస్తున్నాడు. డేటా సెంటర్ లో ఈ రోజు దయచేసి ఇక్కడ వచ్చిన మీ పిల్లలు 10వ తరగతి చదువుతున్నా, 9th క్లాస్ చదువుతున్నా, ఎవరైనా సరే మీ పిల్లల్ని ఐటీలో వెళ్తున్నప్పుడు వాళ్ళకి కావాల్సిన స్కిల్ సెట్ డేటా సెంటర్ లో ఎలాంటి ఉద్యోగాలు వస్తాయో వాళ్ళు ఆలోచిస్తూ వాళ్ళు చదివించండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.